సికింద్రాబాద్‌లో ఉన్న జనరల్ బజార్ పక్కన ఉన్న తరంగ్ స్టోర్‌కైతే నేను, నా సిస్టర్ షాపింగ్ కోసం వచ్చినాము. మెయిన్‌లీ మేమైతే కుర్తా సెట్స్ కొననీకొచ్చినాము. బట్ ఇక్కడ వీళ్ళ డిస్‌ప్లే చూడండి. వావ్! లిటరల్లీ ఎంత బ్యూటిఫుల్ అవుట్‌ఫిట్స్ ఉన్నాయి. ఇండో వెస్టర్న్‌లో, లెహెంగాస్‌లోనైతే వైడెస్ట్ రేంజ్ మన సిటీలోనే. అండ్ ఇండో వెస్టర్న్ అవుట్‌ఫిట్స్‌లో కూడా ది బెస్ట్ క్వాలిటీ ఫర్ ది బెస్ట్ ప్రైస్ అంటే ఇక్కడే. అండ్ ఇక్కడ చూడండి, మేము వచ్చింది కుర్తా సెట్స్కి. అండ్ వీళ్ళకి ఒక కంప్లీట్ స్టోరే డెడికేట్ అయి ఉంది ఓన్లీ ఫర్ కుర్తా సెట్స్, పలాజో సెట్స్ కానివ్వండి, లాంగ్ ట్రెండీ ఫ్రాక్స్, ఓన్లీ టాప్స్, లైక్ ఆఫీస్ వేర్, క్యాజువల్ వేర్, రెగ్యులర్ వేర్, ఏదైనా ఈ కంప్లీట్ స్టోర్లో మనకి దొరికిపోతుంది. ఎంటర్ అవ్వగానే ఫస్ట్ నా సిస్టర్కి అయితే ఈ ఓన్లీ టాప్స్ బాగా నచ్చినాయి. సో మేము అవే చూస్తుండే. అంటే ఇప్పుడు కాలేజ్కి కానీ వర్క్కి కానీ పర్ఫెక్ట్ కదా వేసుకోనికి. నేను ఇప్పుడు వేసుకున్న టాప్ కూడా ఇక్కడ తీసుకుందే. అండ్ ఈ ఏ లైన్ టాప్స్ కూడా నా దగ్గర 3-4 కలర్స్లో ఉన్నాయి. ఇప్పుడు నేను పిక్ చేసిన గ్రీన్ కూడా నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుని ఉండే. యాక్చువల్గా చాలా మంచిగా ఉంది ఫిట్టింగ్. ఎన్నిసార్లు వేసుకున్నా రింకిల్ కాదు, ఖరాబ్ కాదు. సో నాకు మాత్రం బాగా నచ్చింది. క్వాలిటీ అయితే ది బెస్ట్ ఇక్కడ. ఇప్పుడు నేను వేసుకున్న టాప్ కూడా ఇక్కడిదే. సో మళ్ళీ చూస్తే ఐ వాజ్ ఫీలింగ్ హ్యాపీ. సో ఇట్లాంటి ఎన్నో ప్రింట్స్, ఎన్నో కలెక్షన్స్ అయితే ఉన్నాయి. నాకైతే ఇక్కడ కలెక్షన్ బెస్ట్ అనిపిస్తుంది. అండ్ ఎన్నో డిజైనర్ టాప్స్ కూడా ఉన్నాయి. 3 పీస్ సెట్స్ కూడా టూ గుడ్. అది కాకుండా వీళ్ళ దగ్గర కంప్లీట్ ఈ ర్యాక్సే డెడికేటెడ్ ఉన్నాయి ఫర్ నైస్ పార్టీ వేర్ ఫ్రాక్స్. సో ఫస్ట్ అయితే మనం కుర్తా సెట్స్ చూసేద్దాం. ఐ రియలీ లైక్ దిస్ కలర్. సో నేను ఓపెన్ చేయమన్నాను. రాగానే ఫస్ట్ చూసింది ఎందుకో నాకు ఎప్పుడైనా కనెక్ట్ అయిపోతుంది. సో ఇది చూడగానే నాకు నచ్చేసింది. దీనికి దుప్పట్టా కూడా నాకు బాగా నచ్చింది. ఇట్లా ట్రెడిషనల్, కంప్లీట్ ట్రెడిషనల్ కాకుండా కొంచెం వెస్టర్న్ లుక్తోని డిజిటల్ ప్రింట్తో వచ్చింది కాబట్టి నాకు బాగా నచ్చింది. అండ్ ఇది కూడా ఈ బ్లూ కొంచెం సబ్యసాచి వైబ్స్ ఇచ్చింది కింద ఆ థిక్ బార్డర్. సో నాకు ఇది కూడా బాగా నచ్చింది. మీరు గెస్ చేయండి నేను ఏది తీసుకున్నానో, లాస్ట్కి గెస్ చేసి చెప్పండి. ఈ టాప్ది దుపట్టా కూడా నాకు బాగా నచ్చింది. చాలా హెవీ గ్రాండ్ లుక్ ఉంది. ఒకవేళ డ్రెస్ డౌన్ అయిదామంటే జస్ట్ బాటమ్ అండ్ టాప్ కూడా వేసేసుకోవచ్చు. కొంచెం ఫంక్షన్, పూజ, టెంపుల్ అలా ఏమైనా ఉంటే దుపట్టా కూడా మ్యాచ్ చేయొచ్చు. నాకు ఈ కలర్ కూడా, ఈ ఇండిగో బ్లూ ఇప్పుడు ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా, ఎలక్ట్రిక్ బ్లూ, ఇది చాలా నచ్చింది. అండ్ దీనికి మొత్తం ఇలా బనారసీ వర్క్ వచ్చింది వీవింగ్ డయాగ్నల్ ప్యాటర్న్లో. అండ్ నాకు చాలా ఎక్కువ ఏమని నచ్చిందంటే ఇందులో టాప్ పైననేమో ఇలా డయాగ్నల్ లైన్స్ ఉన్నాయి, కానీ దుపట్టా పైననేమో ఇలా హారిజాంటల్ లైన్స్ వచ్చి చాలా డిఫరెంట్ అనిపించింది కలెక్షన్. తర్వాత నాకు ఎందుకో ఈ మధ్య చాలా డార్క్ కలర్సే ఎక్కువ చూస్తున్నా. సో నాకు ఈ రెడ్ కూడా బాగా నచ్చింది. అండ్ దీని దుపట్టా కూడా ఇలా డిఫరెంట్గా ఉంది. దుపట్టా ఇట్లా మొత్తం ప్రింటెడ్ వచ్చేసి, కానీ రెడ్ కన్నా ఎక్కువ నాకు ముందు చూసినవే ఇంకెక్కువ కనెక్ట్ అయినాయి. అండ్ బ్లాక్ అయితే నా ఫేవరెట్ కలర్. ఇంక ఇప్పుడు అయ్యప్ప పూజ సీజన్ కూడా కదా, ఎన్నో అయ్యప్ప పూజలు ఉన్నాయి. సో ఇంకా దొరికిందే ఛాన్స్ బ్లాక్ వేసుకొని, కానీ ఈ బ్లాక్ కూడా చూస్తుండే. ఇది కూడా నాకు బాగా యూనిక్ అనిపించింది. అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది దీనిది. నాకు ఇలా సాఫ్ట్ మెటీరియల్లో కూడా చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు దాకా చూసిన బ్లూ కలర్లో ఇది ఇంకో కలర్ ఆప్షన్ అనమాట, రెడ్ కలర్. నేను చాలా కన్ఫ్యూజ్డ్ ఉండే, రెడ్ తీసుకోవాలా బ్లూ తీసుకోవాలా అని. అండ్ మా అక్కకు కన్విన్స్ చేస్తుండే ఇద్దరం ఒక్కొక్క కలర్ తీసుకుందామని. సో దట్ 2 కలర్స్ వేసుకోవచ్చు కదా ఇద్దరం చేంజ్ చేసుకొని, అట్లా అనుకున్నా. సో గెస్ చేయండి నేను ఏ కలర్ తీసుకున్నానో లాస్ట్కి. ఇదే కన్ఫ్యూజన్ సరిపోలేదంటే మళ్ళీ గ్రీన్ కలర్ కూడా యాడ్ అయింది ఇందులో. సో మళ్ళీ కన్ఫ్యూజ్ అయినా బ్లూ వద్దులే, గ్రీన్ అండ్ రెడ్లోనే సెలెక్ట్ చేసుకుందాం, కొంచెం మంచిగా ఉన్నాయి కదా ఇట్లా మనకి ట్రెడిషనల్ కలర్స్ అని. అదే కన్ఫ్యూజ్ అవుతుండే. అండ్ ఇంకోటి, ఇది ఎంట్రన్స్లో చూసాం కదా, ఇలా అది ఇంకొకటి యూనిక్ మస్టర్డ్ కలర్. ఇవన్నీ సబ్యసాచి ఇన్స్పైర్డ్ డిజైన్స్ అంట. నాకు ఈ కలర్ కూడా చాలా యూనిక్ అనిపించింది. యూజువల్గా అందరు ఎక్కువ ప్రిఫర్ చెయ్యరు ఈ కలర్, కానీ నాకు మాత్రం ఇలా యూనిక్గా మంచిగా ఉంటుంది అనిపించింది. ఇట్లా రెడ్ బొట్టు పెట్టుకొని కొంచెం డార్క్ లిప్స్టిక్ పెట్టుకొని రెడీ అయితే చాలా మంచిగా అనిపిస్తుందని ఇది కూడా బాగా నచ్చింది. అండ్ ఇది ఇంకొక డిస్ప్లే పీస్ చూపెట్టమన్నాను. డిస్ప్లేలో ఎంట్రన్స్లో వచ్చినప్పుడు చూస్తే మాత్రం మంచిగా అనిపించింది. సో ఇది కూడా చూస్తే చాలా పెద్ద సైజ్ తీసింది తను. సో ఇది వద్దు, నాకు నా సైజులో ఉంటే చూపెట్టండి అంటే ఇంకో సైజులో చూపించింది. ఇప్పుడు నేనైతే అన్నీ ఎల్ఎక్స్ఎల్లోనే చూస్తున్నాను. అంటే ప్యాటర్న్ బట్టి కొన్ని ఎల్ సరిపోతాయి, కొన్ని ఎక్సెల్ సరిపోతాయి. సో అట్లా చూస్తున్నా, కానీ ఇది ఎల్ కూడా బాగా లూజ్ ఉంది. సో ట్రై అయితే చేసి చూడు, తర్వాత ఫిట్టింగ్ చేస్తాము అని అన్నారు. సో అదే చేద్దాం అనుకొని
ఐ ఐ వాజ్ రెడీ టు ట్రై ఇట్ ఆన్. సో ఇవైతే నేను చూసిన కలెక్షన్స్. అండ్ దీనికి బాటమ్స్ కూడా ఇలా స్ట్రేట్ రాకుండా కొంచెం ప్లాజో టైప్స్ వచ్చినాయి. సో నాకు ఇలా డిఫరెంట్గా ఉన్నది కాబట్టి బాగా నచ్చింది. అండ్ దీని దుపట్టా కూడా చూస్తే 2 రాణి పింక్ వచ్చేసి అదేమో కంప్లీట్ ఇలా మంచి గ్రీన్ కలర్. సో ఐ టోల్డ్ హర్ ఇదైతే నేను ట్రై చేస్తాను అని చెప్పినాను. అండ్ నాకు ఎందుకో ఇది మా మమ్మీ వద్దులే కలర్ అన్నా కూడా నాకు ఎందుకో ఇది బాగా నచ్చింది. సో గెస్ చేయండి నేను ఇది కూడా తీసుకున్నానో లేదో. అండ్ మీరు ప్రిఫర్ చేస్తారా ఇట్లాంటి కలర్స్? ఇది యూజువల్గానైతే అంత ఎక్కువ చాలామంది ప్రిఫర్ చేయరు, కానీ మీ థాట్స్ ఏంటి కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ రెండిట్లో నాకు మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతుండే, రెడ్ పిక్ చేయాలా గ్రీన్ పిక్ చేయాలా. యాక్చువల్గా నేను చూసింది కొన్నే, కానీ నాకు వీటిలోనే బాగా నచ్చేసినాయి. సో నేను అనుకుంటుండే ఇంకా ఎక్కువ చూస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాను అని, సో పిక్ చేసిన వాటిలోనే సెలెక్ట్ చేసుకుందాము అని డిసైడ్ అయిపోయి కన్ఫ్యూజ్ అవుతుండే మెరూన్ తీసుకోవాలా గ్రీన్ తీసుకోవాలా. ఫస్ట్ మా మమ్మీ మెరూన్ తీసుకో అన్నది. మెరూన్ ఓకే పక్కన పెట్టినాక వద్దొద్దు గ్రీన్ తీసుకో అని చెప్తుంది. సో మా మమ్మీ కూడా నన్ను కన్ఫ్యూజ్ చేసేసింది ఇంకెక్కువ. సో లాస్ట్కి అయితే నేను మెరూనే ట్రై చేస్తాను అని ఫిక్స్ అయినా. అండ్ దెన్ ఈ బ్లాక్ది కూడా నచ్చింది, కానీ మా మమ్మీ కన్విన్స్ చేస్తుండే నన్ను బ్లాక్ వద్దు చాలా ఉన్నాయి మళ్ళీ మళ్ళీ వేసుకోలేవు పూజలకి అని. బట్ స్టిల్ ఐ వాజ్ వెరీ మచ్ ఫిక్స్డ్ ఆన్ టు టేకింగ్ బ్లాక్. అండ్ డిస్ప్లే పీస్ చూపిస్తుండే అసలు ఎంత బాగుంది ఆ పీస్ చూడుమా, నాకు కూడా అట్లనే కావాలి చాలా నచ్చింది అని అది చూపిస్తుండే. నాకు బాగా నచ్చింది ఆ డిజైన్, ఆ మంచి గోల్డ్ మోటివ్స్తోని. సో అదే చూపిస్తుండే, ఇంకా అదే డిసిషన్ చేస్తుండే ఏది ట్రై చేయాలి ఏది ట్రై చేయొద్దు అని. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ కలెక్షన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. నేను చూసిన ఫస్ట్ 5-10 కలెక్షన్స్లోనే నాకు అన్నిటికన్నీ నచ్చేసినాయి. సో మీరు కూడా ఈ స్టోర్ విజిట్ చేయండి డెఫినెట్గా, తరంగ్ స్టోర్. నేను వీళ్ళకి ఆన్లైన్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. సో కావాలి అంటే మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి అయినా కొనవచ్చు, లేదంటే మీరు వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ వాళ్ళ వెబ్సైట్లో కూడా ఎన్నో కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు స్టోర్కి వచ్చిన ఏ డే వచ్చినా మీకు న్యూ కలెక్షన్స్ అయితే ఆల్ టైమ్ కనిపిస్తూనే ఉంటాయి. బికాస్ దే గెట్ కలెక్షన్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ డే న్యూ కలెక్షన్స్ యాడ్ అవుతూనే ఉంటాయి. అండ్ మన జనరల్ బజార్లో సికింద్రాబాద్లో మాత్రం ఇది చాలా ఫేమస్ స్టోర్, అందరికీ తెలుసు. సో ఇదైతే నేను ఒక ట్రై చేసినాను పింక్, నాకు ఇది కూడా బాగా లూజ్ అనిపించింది, అంత సూట్ అవ్వలేదు అనిపించింది. సో నేను క్విక్గా స్కిప్ చేసేసాను. అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్ ఫస్ట్ నచ్చినదే ఈ గ్రీన్ కలర్లో బాటిల్ గ్రీన్లో ట్రై చేయమన్నది ఫైనల్గానైతే మా మామ్. సో నేను బాటిల్ గ్రీన్లోనే ట్రై చేశాను అండ్ నాకైతే ఇది బాగా నచ్చింది. అండ్ మా సిస్టర్ వచ్చి చెప్పింది నేవీ బ్లూలో తీసుకో ఇంకా బాగుంటుందని. సో ఫస్ట్ కలర్ వదిలేసేయండి, ఫిట్టింగ్ అంత ఎట్లుందో చూద్దాం, లాస్ట్కి కలర్ ఏదైనా పిక్ చేయొచ్చులే అనుకొని ఫస్ట్ ఫిట్టింగ్ చూసుకుంటుండే. నాకైతే ఈ ప్యాటర్న్ చాలా నచ్చింది, ఇలా వీ నెక్ వచ్చి అండ్ కంప్లీట్ హెవీ వర్క్ దుపట్టా ఉంది కాబట్టి నాకు బాగా అనిపించింది. అండ్ దుపట్టాను కూడా డ్రెస్ డౌన్ ఆర్ డ్రెస్ అప్ ఎట్లనైనా చేసుకోవచ్చు. అండ్ వితౌట్ దుపట్టా కూడా రెడీ అవ్వచ్చు ఎలా అయినా, అంటే ఈవెంట్ని బట్టి అనుకొని ఇదైతే పక్కా తీసుకోవాలి అని ఫిక్స్ అయిపోయినాను. సో ఇదైతే నేను తీసుకున్నాను. అప్పుడే ఒక క్యూట్ లిటిల్ గర్ల్ అక్కడిక్కడ తిరిగి నాకు హాయ్ చెప్తుండే. సో ఐ వాస్ టెల్లింగ్ హాయ్. ఇది ట్రై చేసేటప్పుడే ఇంకొక కస్టమర్ చూస్తుండే ఈ పర్పుల్ కలర్. సో నేను కూడా ఫస్ట్ ఇది చూద్దామని నాకు కూడా ఇది చూపెట్టండి అని చెప్పినాను. ఈ పర్పుల్ది కూడా తీసుకున్నాను నేను. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్పుల్ కలర్ మాత్రం చాలా చాలా ఇష్టం. అండ్ దీనికి ఇట్లా సింపుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది నీట్ డిజైనర్ బూటీస్తోని. సో ఐ ఫెల్ట్ ఇదైతే చాలా మంచిగా ఉంది, ఇదైతే తీసుకోవాలి అని. దీని నెక్ లైన్ కూడా నైస్గా యూనిక్గా ఉంది అండ్ ఇలా వర్టికల్ ప్యాటర్న్స్ వచ్చి ఉండే కాబట్టి నాకు బాగా నచ్చింది. ఎనీథింగ్ దట్ హ్యాస్ వర్టికల్ ప్యాటర్న్స్ ఇట్లా మంచిగా టాల్ లాంగ్ ఎఫెక్ట్ వస్తుంది. సో అదొకటి. అండ్ అయ్యప్ప పూజ ఉన్నాయని చెప్పినాను కదా, మా సిస్టర్ ఆల్సో షీ వాంటెడ్ అ బ్లాక్ కుర్తా సెట్. అండ్ నాకు ఈ అనార్కలి ప్యాటర్న్ది అందులో చాలా నచ్చింది, ఎస్పెషల్లీ దీని స్లీవ్స్ అనమాట. స్లీవ్స్ పైన డీటెయిలింగ్ మాత్రం చాలా బాగుంది. అండ్ నాట్ జస్ట్ అన్ అనార్కలి, దీనికి మధ్యలో మంచి స్లిట్ వచ్చి కింద స్ట్రేట్ బాటమ్స్ కాకుండా మంచి ఫ్లాట్ ప్లాజో వచ్చింది. సో నాకు ఇది చాలా యూనిక్గా అనిపించింది ఈ మోడల్ అయితే. అండ్ దుపట్టా మాత్రం ది బెస్ట్ ఉంది, కంప్లీట్ బ్రొకేడ్ డిజైన్ వచ్చింది, గోల్డ్ బ్రొకేడ్ మొత్తం రాయల్గా ఎలిఫెంట్స్తోని మ్యాంగోస్తోని అసలు ఇలా మమ్మీ వాళ్ళ చీరలతోని కుట్టించినట్లుగానే ఉండే ఈ డ్రెస్. సో ఇదైతే ఫిక్స్ అయిపోయింది.
ఇంకొక ఆప్షన్ కూడా తీసి పెట్టినుండే బ్లాక్‌లో. కానీ నాకు ఫస్ట్‌దే నచ్చేసింది. అయినా కూడా ఐడియా కోసం చూడు అని తను చెప్తే చూస్తూ ఉండే. ఫిక్స్ అయిపోయినా ఫస్ట్ చూసినదే తీసుకోవాలి బ్లాక్ కలర్‌లో అని. కానీ ఇది కూడా ఐడియా కోసం ఒకసారి కంపేర్ చేసుకుందాంలే అని చూస్తుండే. ఇది కూడా బావుంది. కానీ ఫస్ట్ మాత్రం నాకు ఎక్స్ట్రార్డినరీ అనిపించింది. బికాస్ ఆఫ్ ద ఏ లైన్ ప్యాటర్న్. ఇది మాత్రం స్ట్రెయిట్ కట్ అలా వచ్చి కానీ నాకు ఇందులో ఫ్లోరల్ బాగా నచ్చింది. ఆ నైస్ ఇలా పింక్, ఆరెంజ్ ఫ్లోరల్ వర్క్. సో, అదే డిసైడ్ చేస్తున్నా. అండ్ మళ్ళీ నా అటెన్షన్ మొత్తం ఆ ఫస్ట్ చూసిన మస్టర్డ్ యెల్లో కలర్ పైన వెళ్ళింది. నాకు మెయిన్ ఆ కలర్ బాగా యూనిక్ అనిపించింది. అండ్ ఇప్పుడు నేను వేసుకొనున్న గ్రీన్ కలర్ అండ్ దీనికి నెక్ లైన్ సేమ్. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మెటీరియల్‌లో. కానీ దీని దుపట్టా కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇట్లా జార్జెట్ మెటీరియల్ వచ్చి. సో, దిస్ వాస్ ద షాపింగ్ వ్లాగ్. It was very confusing, but because I loved everything. See you in the next